ఇక్కడ సుదర్శన్ రెడ్డి ఇక్కడ మాది ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ భువనగిరి. హలో ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే వెనీ రెడ్డిస్ ఫార్వర్డ్ క్యాస్ట్ సెటిల్డ్ ఫ్యామిలీ అని అంకుల్ కొంచెం ఫోటో సార్ ఫోటో చూపెట్టాను ఇక్కడ అది కూడా ఉంది. మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము. హైటెక్ సిటీ దగ్గర ఉంటాము. సెకండ్ పాప బాబా ఇంకేమైనా అడగాలంటే మీరు భువనగిరి దగ్గర భువనగిరి ఉండేది హైదరాబాద్లో ఉంటాము. ఉండేదంతా ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఎక్కడ చదువుకుంది 10th వరకు అక్కడ మీరాల కూడా చదువుకుంది. పెద్ద పాప ఎడ్యుకేషన్ మొత్తం మల్కాజ్గిరిలో ఉంటున్నారు. బ్రాహ్మణ్స్లో సేమ్ క్యాస్ట్. అందరికి అర్థమైంది కదండి చెప్పింది. పేరు మహాని బాబు, తండ్రి ప్రసాద్, లక్ష్మి తల్లి లక్ష్మి. డేట్ ఆఫ్ బర్త్ 81. ఊరు వచ్చి విజయవాడ. క్యాస్ట్ అమ్మ ఓసి. తర్వాత తను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. తర్వాత ప్రస్తుతానికి కంప్యూటర్ చేస్తున్నాడు. మరి 81 డేట్ ఆఫ్ బర్త్. కంప్యూటర్ హలో చేసిండు మరియు DT2 కూడా కంప్లీట్ చేసిండు. ఇప్పుడు 10 ఏళ్ళు DRDA IKPలో అటెండర్గా పనిచేస్తుండు. ఈయన యొక్క బేసిక్ సాలరీ 8,500. నెల్లూరు ఓకే. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ 86. ఇతను పద్మశాలి. సేమ్ క్యాస్ట్ అయితే బాగుంటుందని ఆలోచన. బీసీలో ఏదైనా పర్వాలేదు. పెళ్ళి అయిపోయినాయి. ఒక్కటే ఉంది. 83లో పుట్టింది. ఇంట్లో అంతా పనిచేస్తుంది. ఏదైనా కొంచెం తక్కువ పిల్లం కాకుండా వేరే ఏదైనా ఇప్పటిదాకా చూస్తున్నాం. తక్కువ పిల్లం కాకుండా బీసీలో ఎవరైనా పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల నుండి ఈరోజు ఇక్కడికి మాట గెలిచిన బదులు రావడం జరిగింది. నమస్కారం అండి. మాది పీపుల్ విత్ హియరింగ్ ఇంపైర్ నెట్వర్క్.
మాట వెనుకల బంగాల బదులు యొక్క హక్కులపైన ఆత్మగౌరవం కోసము ఇంకా పనిచేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క మాట వెనుకల బంగాల బదుల కోసము వాళ్ళ యొక్క వ్యూహ వ్యవస్థ కోసము ఒక చక్కటి వేదికని ఇక్కడ ఏర్పరచడం జరిగింది. మాట వెనుకల బంగాల బదుల తల్లిదండ్రులు మరియు సమాజంలో ఉన్నటువంటి అండ్ ఇతర ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సమానంగా రాణించాలని చెప్పి మా యొక్క లక్ష్యం తెలియజేస్తుంది. మాట వెనుకల బంగాల బదులులో అంటే మన సమాజంలో మాట రచ్చవలను వ్యూహం చేసుకుంటే చాలా సమస్యలు ఎదురేసిందని చెప్పి జాయిన్ మనం తెలియజేస్తుంది. సో అంటే అటువంటి ఫ్యామిలీ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి వేదిక ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అబ్బాయిని అని ఈ యొక్క వ్యూహ పరిచయ వేదిక ద్వారా పరిచయం చేసి వాళ్ళ జీవితాలు వెలుగు నింపాలని చెప్పి పీపుల్ విత్ హియరింగ్ ఇంపైర్డ్ సంస్థ ఈ యొక్క వేదికను ఏర్పరచడం జరిగిందని తను తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బదులు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కులం పరంగా కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి అబ్బాయిని ఎంచుకోవడానికి ఇక్కడ ఒక మంచి వేదిక మరియు వాళ్ళకి కావాల్సినటువంటి అబ్బాయి కూడా ఈరోజు ఇక్కడ లభించే అవకాశం ఉందని చెప్తాను తెలియజేస్తుంది. దయచేసి మాట వెనుకల బంగాల బదులను చిన్న చూపు చూడకండి. వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్ళని గౌరవించాలని చెప్పి తను తెలియజేస్తుంది. సో మన సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఆయా వ్యక్తులు కూడా ఈ యొక్క మాట వెనుకల బంగాల బదులను గౌరవించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పాటు అందించాలని చెప్పి తెలియజేస్తుంది. మాట వెనుకల బంగాల బదుల సంస్థ అయిన మా పీపుల్ విత్ హియరింగ్ ఇంపైర్డ్ సంస్థ 2007 నుండి 2014 వరకు చాలామంది దగ్గర నుండి బయోడేటా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క వ్యూహ పరిచయ వేదిక ద్వారా వ్యూహం చేయాలని చెప్పి సంకల్పించిందని చెప్పి తను తెలియజేస్తుంది. ఈ యొక్క వేదిక ఇంతతో ఆగిపోకుండా ప్రతి సంవత్సరం ఈ యొక్క సమ్మర్లో మేము ఈ యొక్క వ్యూహ పరిచయ వేదిక నిర్వహిస్తామని చెప్పి తను తెలియజేస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క పీపుల్ విత్ హియరింగ్ ఇంపైర్డ్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు మేడం?